యోగి బాబా ఇంకేంటి సైలెంట్ గా ఉన్నాడు అనుకున్నా, కానీ బుల్డోజర్ బాబా ఆల్రెడీ షురూ చేసిండు. మన ఇండియాలో ఇట్లాంటి బుల్డోజర్ బాబా పరిపాలన కావాలి. ఎందుకంటే అసాద్ ని 48 అవర్స్ లోనే ఎన్కౌంటర్ లో లేపేసిండు. అసలు విషయం ఏంటంటే యూపీలో గజియాబాద్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక సంఘటన ఇది. మొన్న బక్రీద్ రోజు నలుగురు దోస్తులు 17 సంవత్సరాల ఒక హిందూ అబ్బాయిని చంపేశారు. ఎట్లా అంటే వీళ్ళందరూ దోస్తులే. బక్రీద్ రోజు హజాద్ వాళ్ళ గ్యాంగ్, ఇతను కూడా సూర్య అనే అబ్బాయి, సూర్య చౌహాన్ అనే అబ్బాయి వీళ్ళ ఫ్రెండే. సూర్య చౌహాన్ హిందూ, హజాద్ ఏమొచ్చి వాళ్ళ గ్యాంగ్ మొత్తం ముస్లిము. బక్రీద్ రోజు ఏమొచ్చి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిండు, అంత బానే ఉంది. అప్పుడే అసాద్ బక్రీద్ కి మేకను ఎట్లా కట్ చేస్తారు ఎప్పుడైనా చూసావా అని ఆ హిందూ ఫ్రెండ్ సూర్య అని అడిగాడు. సూర్య ఏమొచ్చి నాకు తెలియదు అనుకుని అన్నాడు. నేను చూపిస్తాను రా అనుకుని ఏమొచ్చి అతన్ని తీసుకుని వెళ్తే ఫోర్స్ చేశారు. కానీ ఆ సూర్య ఏమొచ్చి నేను రాను వెళ్ళిపోతానని కూడా చెప్పాడు. అప్పటికి కూడా ఆయన్ని గుంజుకుంటూ వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఆయన్ని గుంజుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఈయన వచ్చి తప్పించుకొని ఉరుక్కుంటూ వెళ్ళిండు. అప్పటికి పట్టుకొని ఇంటి నుంచి ఆ ఆజాద్ ఏమొచ్చి ఒక బక్రాన్ని కట్ చేసి చాకు తీసుకుని వచ్చి ఆ హిందూ ఫ్రెండ్ అయిన సూర్య చౌహాన్ ఏమొచ్చి బక్రాన్ని కట్ చేసినట్టు పొడిచేసిండ్రు. పబ్లిక్ గా అట్లా పొడిచేసిండు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు అసలు. మొన్న హోలీ రోజు ఢిల్లీలో ఒకడిని, ఇప్పుడు బక్రీద్ రోజు ఏమొచ్చి యూపీలో ఒకడిని. హిందువులంటే అంత చులకనగా కనిపిస్తున్నామా? భారతదేశం ఇది హిందూ దేశం. అణువణువున సనాతన ధర్మంతో నిండిన దేశం ఇది. హమారా घर में आके हमारा को मारेगा साले तो. ఇది జరిగిన 48 అవర్స్ లోనే మన బుల్డోజర్ బాబా మెయిన్ అక్యూజ్డ్ ని ఎన్కౌంటర్ లో లేపేసిండు. ఇంకా ఈ ఇన్సిడెంట్స్ లో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా లేపిస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? బుల్డోజర్ బాబా చేసింది రైటా రాంగా? జై బుల్డోజర్ బాబా, జై భారత్, భారత్ మాతాకి జై.